నెల్లూరు డీఎస్పీపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్. ఆస్ట్రేలియా పర్యటనలో బిజీగా మంత్రి లోకేష్. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. సమాజంలో అశాంతి సృష్టించడానికి కొందరు రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారని ఆరోపించారు సీఎం చంద్రబాబు. సమాజంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావన్నారు. అందుకే పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 6వ బెటాలియన్లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై ఆరోపణలు ఉన్నాయి. కూటమి నేతల నుంచి ఫిర్యాదులు అందడంతో ఆ జిల్లా ఎస్పీతో పవన్ మాట్లాడారు. జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని ఆదేశించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు ఆయన దుబాయ్, అబుదాబి, యూఏఈల్లో పర్యటించనున్నారు. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు సీఎం విదేశాల్లో పర్యటించబోతున్నారు. రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణంతో పాటు పలు రంగాల్లో పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్లో పర్యటిస్తూ ఉన్నారు. అక్కడి ఇన్వెస్టర్లను ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఏపీకి చెందిన రొయ్యలను ఆస్ట్రేలియాకి ఎగుమతి చేసేలా కొన్ని కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలే కనుక నిజంగా ఫైనలైజ్ అయితే అది ఏపీలోని వేలాది మంది రొయ్యల రైతులకు పెద్ద శుభవార్త అవుతుంది. ఆస్ట్రేలియా టూర్లో ఏపీ మంత్రి లోకేష్ బిజీగా ఉన్నారు. సిడ్నీలోని పారామట్టా లార్డ్ మేయర్ మార్టిన్ జైటర్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. పారామట్టాను గ్లోబల్ సిటీగా మార్చడంలో జైటర్ కృషిని మంత్రి లోకేష్ ప్రశంసించారు. స్టార్టప్ స్టేట్ గా ఉన్న ఏపీలో ప్రధాన నగరాల అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా పారామట్టా లార్డ్ మేయర్ ను లోకేష్ రిక్వెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పోలీసు అమరవీరుల దినం కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాలు మరువలేనివన్నారు మంత్రి అచ్చెన్న. ప్రభుత్వానికి చాలా సమస్యలు ఉన్నా ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు. అందరి ఉద్యోగులకు డీఏని ఇచ్చామని, పోలీసు రిక్రూట్మెంట్ జరగాల్సిన అవసరం ఉందన్నారు. పుట్టపర్తిలో గంజాయి, నకిలీ మద్యాన్ని కట్టడి చేయడంలో ఎమ్మెల్యే సింధూరారెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే శ్రీధర్ రెడ్డి చేసిన విమర్శలను టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తిప్పికొట్టారు. పుట్టపర్తిని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతోనే ఆయన అలా మాట్లాడారని మండిపడ్డారు. దారుణ హత్యకు గురైన కొయ్యూరు జెడ్పీటీసీ నూకరాజు కుటుంబాన్ని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, భాగ్యలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు కూడా వారిని పరామర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై వైసీపీ చేస్తున్న వాదనలో అర్థం లేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కొట్టిపడేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఐటీ దిగ్గజ సంస్థ రాకతో విశాఖ రూపురేఖలు మారిపోవడం ఖాయమని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఏఎస్పీ పైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి పనికి రాడంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ కుమార్ది చదువుంది కానీ తెలివి లేదంటూ ఘాటైన విమర్శలు చేశారు. ఎక్కడైనా ఘర్షణ జరిగే ఏఎస్పీ ఇంట్లో కూర్చుంటారా అని ప్రశ్నించారు. తాడిపత్రిలో క్రైమ్ రేటు తగ్గిందన్న రోహిత్ స్టేట్మెంట్ ను జేసీ తీవ్రంగా ఖండించారు.